వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు, ఏట్లేసినా లెక్కగట్టి వెయ్యాలని. మరి బలైన వర్గాలకు సంక్షేమాన్ని అందించాలన్నా, బలైన వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా వాళ్ళ లెక్క ఉండాలి కదా. ఆ లెక్కను జిమ్మెదారితో మన ప్రభుత్వం చేసింది, మీకోసం చేసింది, మీ భవిష్యత్తు కోసం చేసింది. భవిష్యత్ తరాల యొక్క అభ్యున్నతే మా ఆలోచన. ఇవాళ సామాజిక చైతన్యానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఈ రకంగా ప్రతి సమస్యను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. మిత్రులారా, ఆనాడు ప్రభుత్వం మీరు చూసి ఉండొచ్చు. ఆనాటి ప్రభుత్వం నినాదం ఏంది? బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు గుట్టుకోండి అని చెప్పి బలహీన వర్గాలను, దళితులకు కులవృత్తి చేసుకోండి అని చెప్పిండ్రు. మీరు గొర్రెలు బర్రెలు పెంచుకొని, మీరు చేపలు పట్టుకొని, మీరు చెప్పులు కుట్టుకుంటుంటే వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలని వాళ్ళ ఆలోచన. మీరు చదువుకుంటే, మీరు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే రాజ్యాధికారంలో మీరు భాగం అడుగుతారు కాబట్టి మీరు చదువుకోవద్దన్న ఆలోచనతోని గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అని ఆనాటి పాలకులు చెప్తే మీ సోదరుడు రేవంత్ అన్న చెప్పిండు, మన ముత్తాతల నుంచి అదే పని చేసి, మన తాతలు అదే చేసి, మన తల్లిదండ్రులు కూడా చెప్పులు కుట్టో గొర్రెలు బర్రెలను కాసుకోనో మనల్ని బడికి పంపించారు చదువుకోమని. ఇప్పుడు కూడా మన తరం చెప్పులు కుట్టుకోవాల్సిందేనా? ఇప్పుడు కూడా గొర్రెలు బర్రెలను పెంచుకోవాల్సిందేనా? చేప పిల్లల్ని పట్టుకోవాల్సిందేనా? మనలో మార్పు రావద్దా? ఈ సమాజంలో మనం డాక్టర్లు కావద్దా? ఈ సమాజంలో లాయర్లు, ఇంజనీర్లు కావద్దా? ఈ సమాజంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కావద్దా? ఈ సమాజంలో ఎమ్మెల్యేలు, ఎంపీలై, మంత్రులై ఈ దేశ పాలనలో భాగస్వాములు మీరు కావద్దా? అందుకే ఇవన్నీ జరగాలి అనంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ చదువు ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో గొప్ప దేశంగా నిలబెడుతుంది. దానికి చదువు ఒక్కటే పరిష్కారం, చదువు ఒక్కటే మార్గం. ఇది నేను చెప్పడం లేదు. ఈనాడు విగ్రహాలు ఆవిష్కరించుకున్న జ్యోతిబా పూలే ఈ రోజు సావిత్రిబాయి పూలే 150 ఏండ్ల కింద చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుందని చెప్పింది.